బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది సిబిఐ. కవితను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. ప్రస్తుతానికి తీర్పు రిజర్వులో పెట్టింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఈ క్రమంలో కోర్టులో కవితపై సిబిఐ సంచలన ఆరోపణలు చేసింది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి అని తెలిపింది. విజయ్ నాయర్తో పాటు పలువురితో కవిత లిక్కర్ స్కామ్ స్కెచ్ వేశారని కోర్టుకు తెలిపింది సిబిఐ. ఢిల్లీ, హైదరాబాద్లో సమావేశాలు జరిపారని పేర్కొంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమవుతోందని కోర్టుకు వెల్లడించింది సిబిఐ. 100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అందించారని తెలిపింది. కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసరెడ్డి 25 కోట్లు అందజేశారని పేర్కొంది సిబిఐ. వాట్సాప్ చాట్లు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది. వాట్సాప్ చాట్ను కోర్టుకు అందజేశామని తెలిపింది. బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్ సంస్థలో 33% వాటా ఉందని, కవిత పిఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్లు తెలిపారు సిబిఐ అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది సిబిఐ. కవితను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. ప్రస్తుతానికి తీర్పు రిజర్వులో పెట్టింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఈ క్రమంలో కోర్టులో కవితపై సిబిఐ సంచలన ఆరోపణలు చేసింది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి అని తెలిపింది. విజయ్ నాయర్తో పాటు పలువురితో కవిత లిక్కర్ స్కామ్ స్కెచ్ వేశారని కోర్టుకు తెలిపింది సిబిఐ. ఢిల్లీ, హైదరాబాద్లో సమావేశాలు జరిపారని పేర్కొంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమవుతోందని కోర్టుకు వెల్లడించింది సిబిఐ. 100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అందించారని తెలిపింది. కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసరెడ్డి 25 కోట్లు అందజేశారని పేర్కొంది సిబిఐ. వాట్సాప్ చాట్లు ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని తెలిపింది. వాట్సాప్ చాట్ను కోర్టుకు అందజేశామని తెలిపింది. బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్ సంస్థలో 33% వాటా ఉందని, కవిత పిఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్లు తెలిపారు సిబిఐ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ లైవ్ లో ఉన్నారు. సార్ చెప్పండి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల కవితను రౌస్ అవెన్యూ కోర్టు హాజరుపరిచింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత కవితని తీసుకొచ్చి సిబిఐ అధికారులు, జైలు అధికారులు కలిసి ఢిల్లీలో ఉన్నటువంటి రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ హాజరుపరిచారు జడ్జి ముందు. దీనికి సంబంధించి నిన్న సాయంత్రమే వాళ్ళు ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు విచారణ కావాలి, దీని మీద ఇంటర్వ్యూన్ కావాలి కోర్టు అని చెప్పి కోర్టును ఆశ్రయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జి ఇది నాట్ బిఫోర్ మీ అని చెప్పి దాన్ని అవతల పెట్టేశారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వాస్తవాలు కానీ కేసుకు సంబంధించిన అంశాలు కానీ నాకు పెద్దగా తెలియదు కాబట్టి వాటిలో నేను ఇప్పుడు జోక్యం చేసుకోలేను, అందుకే నేను ఈ విచారణ చేపట్టట్లేదు, కాబట్టి నాట్ బిఫోర్ మీ అనేది నేను చెప్పడం జరిగింది అని జడ్జి కూడా వివరణ ఇచ్చారు దాని మీద. అయితే ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఇటు సిబిఐ నుంచి అటు కవిత లాయర్స్ నుంచి కూడా చాలా గట్టి వాదనలు వినిపించారు అందరూ కూడా. అయితే సిబిఐ వినిపించినటువంటి వాదనలలో చాలా బలమైనటువంటి సాక్ష్యాధారాలు దాంట్లో కనిపిస్తున్నట్టుగా జడ్జి కూడా దానికి సాటిస్ఫై అయినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా కవితను అరెస్ట్ చేసే విషయంలో ముందుగా కోర్టు అనుమతి తీసుకున్నామని సిబిఐ చెప్తోంది. జడ్జి కూడా దాన్ని ధృవీకరించారు. అట్లాగే జైలు అధికారులకు కూడా సమాచారం ఇచ్చామని కూడా సిబిఐ ముందే చెప్తోంది. అయితే కవిత మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, రాత్రి 10:30కి నాకు అరెస్ట్ విషయం చెప్పారు, కనీసం న్యాయ సలహా కోసం నేను కావాలని అడిగితే దాన్ని పట్టించుకోకుండా నన్ను సిబిఐ అరెస్ట్ చేసింది అని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలు కవిత చేశారు. కానీ కోర్టు దాన్ని పూర్తిగా డినై చేసినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అట్లాగే కోర్టుకు వ్యతిరేకంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కౌంటర్ దాఖలు చేయకండి, నిర్ణయం మేమే తీసుకున్నాం, మాకు ముందు చెప్పారు మీ అరెస్ట్ విషయం అనేది జడ్జి కూడా స్పష్టం చేశారు. ఏదేమైనా దీంట్లో కీలక పాత్రధారైనటువంటి కవితకి సంబంధించినటువంటి అటు పిఏ కౌశిక్ కానీ
లేదా ఆడిటర్ బుచ్చిబాబు కానీ అట్లాగే శరత్చంద్రారెడ్డి కానీ వీళ్ళందరి యొక్క వాంగ్మూలాలు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతో చాలా బలమైనటువంటి కేసుగా ఇది పుట్టపోతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. కేవలం ఆప్కి 100 కోట్లు ఇవ్వడమే కాకుండా సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి శరత్చంద్రారెడ్డి 5 జోన్లకు మొత్తం అతనికి కేటాయించినందున 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేసిందని చెప్పి కూడా శరత్చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి అన్ని విధాలా కూడా కవితకి సంబంధించినంత వరకు పూర్తిగా దీంట్లో ఇరుక్కుపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సిబిఐ ఏదైతే అడిగిందో 5 రోజుల కస్టడీ దాన్ని గ్రాంట్ చేసే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. అందువల్ల ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి, సిబిఐ వద్ద స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. 2 దర్యాప్తు సంస్థలు కూడా పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటాలు జరుగుతుంది. కాబట్టి ఇద్దరు కూడా పటిష్టమైనటువంటి కార్యాచరణతో, పటిష్టమైనటువంటి ఆధారాలతో, వాట్సాప్ చాట్లు, మిగిలినటువంటి అనేక రకాలైనటువంటి సాక్ష్యాధారాలతో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది అని చెప్పవచ్చు. అంటే కీలక ఆధారాలు ఉన్నాయంటూ సిబిఐ కోర్టుకు తెలిపింది కవిత మీద. మరి కవితకు అసలు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం ఉందా? మరికొంతకాలం జైల్లోనే కొనసాగే అవకాశం ఉందా? ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. అంటే కారణం ఏంటంటే ఇప్పటివరకు ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాతనే జడ్జి ప్రతిసారి కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. మీకు తాత్కాలికమైనటువంటి బెయిల్ పిటిషన్, ఇంటీరియం బెయిల్ పిటిషన్ అడిగినప్పుడు కూడా తిరస్కరించారు. అట్టగానే 16వ తారీఖు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద కూడా కోర్టుకు హాజరవ్వాల్సి ఉంది ఆమె. ఆ రోజు కూడా గ్రాంట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే 5 రోజులు పోలీస్ కస్టడీలో కవిత ఉండాల్సి వస్తుంది. దాని తర్వాత కోర్టు మళ్ళీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి సాక్ష్యాధారాన్ని బట్టి కనుక చూస్తే బెయిల్ రావడం కొంచెం కష్టసాధ్యంగానే కనిపిస్తూ ఉంది. తీవ్రమైనటువంటి అఫెన్స్గా దీన్ని భావిస్తున్నారు. ఒకవైపు ఆర్థికపరమైనటువంటి అఫెన్స్ ఒకవైపు, మరోవైపు కుట్రకోణం, ఈ రెండు కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి అటు ఈడీ, సిబిఐ రెండు కూడా చాలా గట్టిగా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును తీసుకున్నారు. కేజ్రీవాల్ ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు. ఆయనకు సంబంధించి కూడా విచారణ జరుగుతోంది. ఆయన బెయిల్ని కూడా తిరస్కరించారు. అనేక కీలకమైనటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి పరిగణలోకి తీసుకుని బెయిల్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని లాయర్లు చెబుతూ ఉన్నారు. విద్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.